యాపిల్ ఇంటెలిజెన్స్, యాపిల్ ఏఐ iOS 18.1 ద్వారా దీన్ని రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఏదైతే సపోర్టింగ్ డివైసెస్ ఉన్నాయో అంటే 15 Pro సిరీస్ అలాగే 16 సిరీస్కి రోల్ అవుట్ చేశారు. స్టోరేజ్ ఆక్యుపై చేసేది 4GB అయితే ఆక్యుపై చేసేది. బట్ ఇప్పుడు దాని స్టోరేజ్ ఇంకా పెంచినట్టు తెలుస్తుంది. 7GB అయితే మినిమం కావాల్సి ఉంటుందన్నమాట. సో ఎందుకు ఇంత స్టోరేజ్ కావాలి అంటే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ సూట్ అనేది ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకి ఏఐ మోడల్స్ కూడా ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ కూడా మనకి దీంతో పాటు ఇన్స్టాల్ అవుతాయి. అంటే ప్లగ్ఇన్స్ లాంటివి అనమాట. ఇవి కూడా ఇన్స్టాల్ అవుతాయి. దానికి ఎక్కువ స్టోరేజ్ అయితే కావాల్సి వస్తుంది. అంటే రానున్న రోజుల్లో ఈ స్టోరేజ్ సైజ్ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే కనబడట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే ఐటెల్ A80 అనే ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ యూనిసాక్ T603 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఒక బేసిక్ ప్రాసెసర్ అనమాట. గేమింగ్ ఆడుకోవడానికి దేని పనికిరాదు, జస్ట్ మనకి కాల్స్కి ఉపయోగపడుతుంది. అది చిన్న చిన్న గేమ్స్ ఏవైనా ఉంటే వాటిని అయితే ఆడుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 5000 mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ సపోర్ట్తో Android 14 Go ఎడిషన్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ పర్వాలేదు, 6999 అంటే 7000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. సో అంటే అక్కడ ఏదైనా ఒక చిన్న మొబైల్ కోసం చూస్తున్నారంటే ఒక లుక్ వేయచ్చు. ఈ మొబైల్లో నాకు బ్యాక్ సైడ్ ఆ రింగ్ లైట్ని అయితే ఇస్తున్నారనమాట. ఇది కొంచెం హైలైట్ అనిపించింది. మనకి వివో ఇలాంటి రింగ్ లైట్స్ని అయితే ఇస్తూ ఉంటుంది. లేదనుకుంటే ఇదే ప్రైస్లో మనకి పోకో అండ్ రెడ్మీ, రియల్మీ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ దొరుకుతున్నాయి. ఇన్ఫినిక్స్ అండ్ టెక్నో కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ 17 ఎయిర్. సో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందిగా. ఇయర్ అయితే తీసుకురాబోతుంది. మనకి ఇయర్ తీసుకురాబోయే 17 సిరీస్లో 17+ని డిస్కంటిన్యూ చేసి ఆ ప్లేస్లో యాపిల్ 17 ఎయిర్ అనే మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా ఆల్రెడీ మనకు న్యూస్ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వస్తుందన్నమాట. మనకి iPhone 16 ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందో, అంటే లాంచ్ చేసినప్పుడు ఏ ప్రైస్లో లాంచ్ చేశారు, ఇంచుమించు అదే ప్రైస్లో మనకి iPhone 17 ఎయిర్ ప్రైస్ కూడా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇంతేకాదు మనకి శాంసంగ్ కూడా S25 సిరీస్లో S20 అంటే ఇప్పుడు దాకా S25, S25+ ఇంకోటి S25 అల్ట్రా ఈ మోడల్స్ని తీసుకొచ్చింది కదా. ఇది కాకుండా ఈసారి ఇందులో స్లిమ్ అనే మోడల్ని కూడా యాడ్ చేయబోతుంది అనమాట. S25 స్లిమ్ అని ఇంకో మోడల్ కూడా తీసుకురాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఎప్పటి నుంచో మనకి న్యూస్ ఉంది. యాపిల్ ఎప్పుడైతే ఒక స్లిమ్మెస్ట్ మొబైల్ మీద వర్క్ చేస్తుందని తెలిసిందో అప్పుడే శాంసంగ్ కూడా వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారన్నమాట. మేము కూడా ఒక స్లిమ్ మొబైల్ తీసుకురావాలని చెప్పి. అయితే యాపిల్ తీసుకొచ్చే ఈ యాపిల్ ఎయిర్ మొబైల్ 6.25mm థిక్నెస్తో వస్తుందంట. కానీ శాంసంగ్ తీసుకురాబోయే ఈ స్లిమ్ మొబైల్ మనకి దానికన్నా ఇంకా తక్కువ ఉంటుంది అంటున్నారు. అంటే బిలో 6mm థిక్నెస్తో వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. చూడాలి మరి, ఇద్దరికిద్దరు పోటీగా అయితే తీసుకురాబోతున్నారు. మనకి యాపిల్ తీసుకొచ్చే లోపు వీళ్ళు మనకి ఒప్పో, వివో ఇంకొన్ని బ్రాండ్లు ఉన్నాయి కదా, వీళ్ళు కూడా స్లిమ్ మొబైల్స్ని అయితే తీసుకురావచ్చు. వీళ్ళందరూ తెచ్చేసిన తర్వాత యాపిల్ కామ్ అయిపోద్దేమో చూడాలి. అయితే శాంసంగ్ తీసుకురాబోయే S25 స్లిమ్ మొబైల్ అవైలబిలిటీలోకి వచ్చేసరికి ఫస్ట్ క్వార్టర్లో ఉండకపోవచ్చు అంటున్నారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలో ఉండకపోవచ్చు అన్నట్టుగా కూడా న్యూస్ వస్తుంది. మరి అనౌన్స్ చేయడం అయితే మాత్రం S25 సిరీస్తో అనౌన్స్ చేసి ఆ తర్వాత సేల్స్కి మాత్రం కొంచెం డిలే చేస్తారా, అని అనౌన్స్ చేయడమే కొంచెం లేట్గా అనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ S25 సిరీస్ మొబైల్స్ మనకి జనవరి 22వ తారీఖున లాంచ్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరుపుతారు కదా, సో అక్కడైతే లాంచ్ అవుతాయి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచే ఇప్పుడు మనకి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో అయితే జరుగుతుంది అనమాట. CES అయితే జరుగుతుంది లాస్ వేగాస్లో. సో అక్కడ చాలా బ్రాండ్స్ అంటే కంపెనీలు వాళ్ళ టెక్నాలజీకి సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి అయితే రివీల్ చేస్తుంటారు. ఇప్పుడు శాంసంగ్ కూడా ఇక్కడ శాంసంగ్ విజన్ AI టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టీవీస్ కోసం వీళ్ళు ఈ ఏఐని అయితే డెవలప్ చేశారు. దీన్ని ఇక్కడ షోకేస్కి అయితే తీసుకొచ్చింది. వీళ్ళు ఇయర్ తీసుకురాబోయే శాంసంగ్ నియో QLED, OLED అలాగే ఓన్లీ QLED ఫ్రేమ్ టీవీస్ ఉంటాయి కదా, సో వీటి కోసం దీన్ని అయితే తీసుకొచ్చారు. అంటే ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న టీవీస్కి అయితే అప్డేట్ ద్వారా ఎవరు దీన్ని సో కొత్త టీవీస్కే ఇస్తారని అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ 14C. సో ఈ మొబైల్ అయితే ఈరోజు రెడ్మీ లాంచ్ చేసిందనమాట. ఈ మొబైల్ మనకి 6.88 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. Snapdragon 4 Gen 2 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5160 mAh బ్యాటరీ అలాగే 18W ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ మనకి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. మొబైల్ ప్రైస్ కూడా మనకి 4GB 64GB వేరియంట్ 9999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 4GB 128GB వేరియంట్ 10,999 రూపాయలు. 6GB 128GB వేరియంట్ దాదాపుగా 12,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈ 12,000 రూపాయలు పెట్టుకుంటే మనకి ఫుల్ HD డిస్ప్లేతో దీనికన్నా బెటర్ ప్రాసెసర్తో పంచ్-హోల్ డిస్ప్లేతో మొబైల్స్ అయితే వస్తున్నాయి. రెడ్మీ నుంచి ఉన్నాయి, రియల్మీ నుంచి ఉన్నాయి. వీళ్ళు మాత్రం వాటర్ డ్రాప్ నాచుతో ఈ మొబైల్ని ఎంత ప్రైస్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ప్రైస్ అయితే ఎక్కువైంది, ఎంత ప్రైస్ అయితే వేస్ట్ అనమాట. మొబైల్ కూడా చూడడానికి ఓల్డ్ లుక్ లాగా ఉంది. ఆల్రెడీ రీసెంట్గానే వీళ్ళు రెడ్మీ A4 అనుకుంటుగా ఓ మొబైల్ లాంచ్ చేసాం. మన ఛానల్లో కూడా అన్బాక్స్ చేసాం. ఇంచుమించు అదే డిజైన్లో అయితే తీసుకొచ్చారు.